హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి డెమాంటీ కాలనీ 2. మీరు ఈ మూవీ చూడాలంటే మీరు ఖచ్చితంగా డెమాంటీ కాలనీ 1 అయితే ఖచ్చితంగా చూడాల్సిందే భయ్య. మాక్సిమం చాలా మంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసుండరు, ఎందుకంటే మేమే మా జనరేషన్లోనే టీవీలో చూసినది, థియేటర్లో కాదు. సో ఖచ్చితంగా ఆ మూవీ చూస్తేనే మీరు ఈ మూవీ చూడండి, లేదంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే చాలా పాయింట్స్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, చాలా మంది రివ్యూస్ ఇస్తుంటారు యూట్యూబ్ లో, చాలా మంది మూవీ కంటెంట్ పెడుతూనే ఉంటారు, అందులో మనం ఒకలం. ఒకవేళ మా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ భయ్య వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే ఫుల్గా అయితే వర్త్ ఇట్ కాదు భయ్య. ఇట్ వాజ్ ఓకే, యావరేజ్ వన్ టైం వాచ్ఫుల్, అది కూడా పార్ట్ 3 వస్తుంది కాబట్టి, లేదంటే నేను నాట్ వర్త్ ఇట్ అని చెప్తాను. నాకు డెమాంటీ కాలనీ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. దీనికి సీక్వెల్ వస్తుంది అన్నాక నేనైతే పిచ్చ హైప్ పెంచుకున్నా, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే డెమాంటీ కాలనీ ఆ రేంజ్లో ఉంటుంది, సో నా ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే రేంజ్లో పెట్టుకున్నాను భయ్య. నాకైతే డెమాంటీ కాలనీ 2 ఆ రేంజ్ అయితే రీచ్ అవ్వలేదు. ఆఫ్ వాజ్ ఓకే, ఫుల్గా అయితే ఆ రేంజ్కి అసలు రీచే కాలేదు భయ్య. డెమాంటీ కాలనీ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా ఫుల్గా వెళ్ళిపోతే మెయిన్ స్టోరీ ప్లాట్ కాటని నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. ఫస్ట్ పార్ట్లో శ్రీనివాస్ క్లోజింగ్తో, సెకండ్ పార్ట్ వాళ్ళ బ్రదర్తో స్టార్ట్ అవుద్ది, అండ్ హీరోయిన్ ప్రియా గారు డెబీ క్యారెక్టర్తో స్టార్ట్ అవుద్ది. స్టోరీ గట్రా నేనేం చెప్పట్లా, వీళ్ళిద్దరూ డెబీ అండ్ రఘు డెమాంటీ కాలనీ బుక్ ఓపెన్ చేయడం, దాన్ని చదవడం, అక్కడి నుంచి మూవీ కంటిన్యూ అవ్వడం, ఇదంతా ఎందుకు జరిగింది అన్నది మీరు అంతా మూవీ చూసి తెలుసుకోవాలి భయ్య. నేను జస్ట్ కనెక్షన్స్ చెప్పా, స్టోరీ ఏం చెప్పలేదు నేను. ఓకే, ఇక నాకైతే పాజిటివ్స్ వచ్చేసి శామ్ గారు మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ చంపేశారు భయ్య. మూవీకి అయితే మెయిన్ ప్లస్ పాయింట్ అది. ఇవి కనుక బాగోపోయి ఉంటే మూవీ ఇంకా షెడ్కి వెళ్ళిపోతాను. శామ్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ భయ్య. ఫ్యూ సీన్స్ నాకు బాగా నచ్చాయి, నేను సీన్స్ కూడా ఏం చెప్పట్లేదు. అండ్ సెకండ్ పార్ట్ లో ఎండింగ్ వాజ్ గుడ్. అండ్ 15th సెంచరీకి తీసుకెళ్లి చెప్తారు స్టోరీని, అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డైరెక్షన్, ఫ్యూ పార్ట్స్ అజయ్ గారి డైరెక్షన్ అయితే ఫ్యూ పార్ట్స్ లో చాలా బాగుంది. ఎందుకంటే ఆయనకి కొన్ని ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. సో నాకు ఆ థాట్స్ బాగా నచ్చాయి. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. అండ్ కొన్ని సీన్స్ చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల, ఫిల్మ్ అనాలిసిస్ వీడియో అయితే నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను, మీకు చూస్తే బాగా అర్థమవుద్ది. కొన్ని సీన్స్ అయితే డిజైనింగ్ చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద, నాకు అది బాగా నచ్చింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే డైరెక్షన్ భయ్య. అజయ్ గారు తీసుకున్న థాట్స్ బాగున్నప్పటికీ ఆయన చూపించిన విధానం అయితే నచ్చలా. ఎందుకంటే చాలా డాట్స్ కనెక్షన్ చాలా బాగా కనెక్ట్ చేశారు ఫస్ట్ పార్ట్ కి అండ్ సెకండ్ పార్ట్ కి కూడా. బట్ ఫస్ట్ హాఫ్ లో బాగా కనెక్ట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మైనస్ స్టార్ట్ అవుతుంటది. అంటే మూవీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఒకే ప్లేస్ కి మూవీ మొత్తం షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచి మూవీ మొత్తం షెడ్కి వెళ్ళిపోయింది భయ్య. స్టోరీ ఏంటంటే ఒక వరల్డ్ బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఒక వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు దేనికన్నా సరే కానీ, ఎలాంటి పెద్ద మూవీ అన్నా ఎలాంటి మూవీ అన్నా సరే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ పెట్టకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోద్ది. ఇక్కడ అదే జరిగింది భయ్య. వీళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ కి లిమిట్స్ అంటూ ఉండవు. వాళ్ళ ఇష్టం వచ్చి చెప్తూ ఉంటారు, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కన్వీనియంట్ గా చేసుకుంటారు అన్నమాట స్టోరీని. ఈ పాయింట్ ఎలా జరుగుతుంది, ఈ పాయింట్ ఎలా జరుగుతుంది అని చెప్తూనే ఉంటారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. లిమిట్స్ అంటూ ఏం ఉండవు. సో వాళ్ళ ఇష్టం కన్వీనియంట్ గా చూపించే డైరెక్టర్ గారు నాకు అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే డెమాంటీ కాలనీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం కానీ, మధ్యలో నడిచిన స్క్రీన్ ప్లే కానీ, ఎండ్ అయ్యే విధానం కానీ, ప్రతిదానికి లిమిట్స్ ఉంటుంది. దానికి స్టిక్ అయి ఉంటారు, అందుకే అంత హిట్ అయింది మూవీ. ఇందులో అదే మిస్ అయింది, స్టోరీకి స్టిక్ అయి ఉండరు. వీళ్ళు చెప్పింది ప్రతిదీ కన్వీనియంట్ గా చెప్పుకుంటారు. ఇలా జరిగిందంటే ఇలా జరిగింది, ఇందుకు ఎలా జరిగింది, ఇది మా ఇష్టం, మా స్టోరీ అన్నట్టు అయిపోయింది. సో నాకు అదే బాగా బిగ్గెస్ట్ అండ్ మైనస్ అనిపించింది. అండ్ సెకండ్ వన్, హారర్ సీన్స్ ఏమీ లేవు. కొన్ని ట్రై చేశారు బట్ వర్కౌట్ అవ్వలేదు భయ్య. నన్ను అయితే భయపెట్టలేదు. నాకైతే డెమాంటీ రేంజ్ హారర్ సీక్వెన్సెస్ అయితే నాకు ఇందులో కనిపించలే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సీజీ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ భయ్య. చాలా సీన్స్ సీజీ మీద డిపెండ్ అయి ఉంది, విఎఫ్ఎక్స్ మీద ఈ మూవీలో. అవే బిగ్గెస్ట్ మైనస్. ప్రొడ్యూసర్స్ ఇంత ప్రేషియస్ సీక్వెల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కడ తగ్గకుండా తీసుకుంటే బాగుండు. బట్ విఎఫ్ఎక్స్ టూ బ్యాడ్, సిట్ అవ్వలేదు. చాలా సీన్స్ తేలిపోయాయి అనమాట సీజీ వర్క్ సరిగ్గా లేక. సో అదొక నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టోరీ భయ్య. రీసెంట్ గా ఇండియన్ సీక్వెల్ వచ్చింది. ఇండియన్ మనకి భారతీయుడు మూవీ ఎంత సూపర్ హిట్ మీ అందరికి తెలుసు. దానికి సీక్వెల్ తీసినప్పుడు అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అందరం. బట్ షెడ్కి వెళ్ళిపోయింది మూవీ. శంకర్ గారు ఏం చేశారు, అంతా పార్ట్ 3లోనే చూపిస్తాను అన్నట్టు చేసి పార్ట్ 2ని ఏదో పులిహార కలిపి మనకు వదిలేశారు. సేమ్ ఇక్కడ అదే జరిగింది భయ్య. డైరెక్టర్ గారు మొత్తం పార్ట్ 3లోనే పెట్టుకున్నారు.
క్లైమాక్స్ లో ఒక క్లిఫ్ యాంకర్ వదిలేరు, చాలా బాగుంది, ఒప్పుకుంటాను. అంతా పార్ట్ 3 అని చెప్పేసి ఒక లీడ్ ఇచ్చి వదిలేశారు. మరి పార్ట్ 2 ఎందుకు భయ్యా? ఆ పార్ట్ 2లో వదిలిన క్లిఫ్ యాంకర్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో, దాన్ని ఇంటర్వెల్ లో పెట్టి ఆ పార్ట్ 3లో తీసేది ఏదో సెకండ్ హాఫ్ లో పెట్టుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోదును. నా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది భయ్యా. బట్ వీళ్ళు ఏం చేశారు, పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ వరకు అది ఇది అని చెప్పి చూపించారు, ఓకే అనుకున్నా. సెకండ్ హాఫ్ లో మెయిన్ చూపించాలి కదా, అక్కడ పులిహోర కలపాల్సిన పులిహోర అంతా అక్కడ కలిపి మొక్కను వదిలేశారు. ఇంకా ఉన్నదంతా డాట్స్ అంతా పార్ట్ 3లో కలుపుతామంటున్నారు. వై? ఇది ఆల్రెడీ పార్ట్ 1కి పార్ట్ 2 సీక్వల్. సో మ్యాక్సిమం డాట్స్ అన్ని ఎక్కడే నువ్వు క్లియర్ చేయాలి, స్టోరీ అంతా ఇక్కడే చూపించాలి. సో ఇక్కడే మీరు మొత్తం ఏం లేదు, మొత్తం డొల్లా అంటే ఏం ఉండదు కదా. ఇంకా పార్ట్ 3కి వెయిట్ చేయాలంటే ఓకే, క్లిఫ్ యాంగర్ వదిలేరు, ఒప్పుకుంటాం, పార్ట్ 3కి వెయిట్ చేస్తాం. బట్ చూపించాల్సిన పార్ట్ 2లో మాత్రం చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి యూజ్ చేసుకోవాలి. అదైతే యూజ్ చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయ్యారని చెప్పాలి భయ్యా. నాకు అందుకే నచ్చలేదు మూవీ, అంతకుమించి వేరే రీజన్ అయితే ఏం లేదు. నేను చాలా రివ్యూస్ చూసా. సో చాలా మంది స్పాయిలర్స్ మాట్లాడేస్తున్నారు, నెగిటివ్స్ చెప్పేస్తున్నారు, సీన్స్ ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. సో మన ఛానల్లో అలా ఉండదు. మన స్టోరీ ప్లాట్ చెప్పడానికి కూడా ఆలోచించే మాట్లాడతాం. అండ్ సీన్స్ కూడా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనుకుంటున్నా. చాలా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉన్నా నేను అవి కూడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్స్ మూవీస్లో ఈవెన్ క్యారెక్టర్స్ కూడా ఓపెన్ అవ్వడానికి కూడా నేను ఇష్టపడను. నాకు అంత ఇష్టం ఉండదు, మీకు సర్ప్రైజ్ పోద్దని చెప్పి. సో మీరు వెళ్ళి మూవీ చూడండి, మీకు ఏమనిపించిందో వచ్చి కామెంట్ చేయండి. రివ్యూస్ అనేవి ఎప్పుడు కూడా మూవీ చూసి వచ్చిన తర్వాతే మీరు చూడాలి. రివ్యూ చూసి మూవీకి వెళ్దామంటే అది తప్పు భయ్యా. మూవీస్ ఖచ్చితంగా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. దాని తర్వాత మీ ఒపీనియన్ అండ్ యూట్యూబర్స్ ఒపీనియన్ ఎలా అనిపించిందో వచ్చి చూడండి అంతే. అంతేగాని మా రివ్యూస్ చూసి అయితే మీరు మూవీకి వెళ్ళొద్దు. అండ్ ఇంకా ఓవరాల్గా నాకైతే మూవీ అయితే యావరేజ్ భయ్యా, 1 టైం వాచబుల్. అది కూడా పార్ట్ 3 వస్తుంది కాబట్టి, లేదంటే నాకైతే నాట్ వర్త్ ఇట్. నాకు డెమాంటీ కాలనీ రేంజ్కి అయితే రీచ్ అవ్వలేదు. ఓకే, అన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలంటే నేను దీనికి ఫిల్మ్ అనాలిసిస్ వీడియో పెడతా ఖచ్చితంగా, అప్పుడు చూసుకుందాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.